నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వసుంధర కలం పేరుతో రచించిన లెక్కల మాస్టారు అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ స్వాతి మాసపత్రికలో 1997లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నేను తెలివైన వాడినని పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు లెక్కలంటే చెప్పలేనంత భయం. తప్పనిసరి కాబట్టి ఎలాగో మెట్రిక్ దాకా భరించి ఆ తర్వాత లెక్కలన్నవి దగ్గరకు రాకుండా జాగ్రత్త పడి ఎంఏ పూర్తి చేశాను. నా అదృష్టం కొద్దీ నాకు వచ్చిన మంచి ఉద్యోగం కూడా లెక్కలతో సంబంధం లేనిదే. శోభనం రాత్రి అందమైన శిల్పంలా అనిపించింది, కానీ నా భార్య బాగా లెక్కల మనిషిని ఆ వెంటనే తెలిసింది. లెక్కల్లో ఫస్ట్ వచ్చేతానని కేవలం ఆడపిల్ల అన్న కారణంతో అటు ఇంజనీరింగ్కి పంపక మధ్యలో మానిపిస్తే ప్రైవేట్గా కట్టడం కష్టమని ఇటు సైన్స్ కూడా చదవనీక ఆర్ట్స్ సబ్జెక్టులో పెట్టినందుకు తల్లిదండ్రుల మీద చాలా అక్కసుంది ఆమెకు. ఇంతకీ బిఏ అయితే కానీ పెళ్లి కానేలేదు. ఆమె తనకున్న కోరికలన్నీ చెప్పి వాటిని పంచవర్ష ప్రణాళికలో అమర్చి ఏడాదికి ఇంతని కేటాయింపు చేసి నెలకెంత కావాలో తేల్చేసరికి నా జీతం ఎంత తక్కువ అర్థమై నీళ్లు గారిపోయాను. తను ఎంఎస్సి చదివి ఉంటే నాకంటే ఎక్కువ సంపాదించేదని, అప్పుడు సంసారం సుఖంగా గడిచేదని ఆమె వాపోతే నేను పూర్తిగా చతికిల పడిపోయాను. అయితే నా జీతం తక్కువ అన్న నిజం కంటే మా ఖర్చుల గురించి ఆమె కట్టిన లెక్కలే నన్ను ఎక్కువ బాధించాయి. ఎందుకంటే అవి లెక్కలు కాబట్టి. నేను ఆమెతో లెక్కలంటే నాకున్న భయాన్ని, అలర్జీని చెప్పేసుకున్నాను. ఆది నిష్ఠూరం మంచిదని. నేను అన్నది సరిగ్గా అర్థం కాలేదు. సెన్స్ ఆఫ్ హ్యూమరో మరి. మీకు దేవుడంటే ఇష్టం, అందుకే అమ్మా నాన్నల సలహా కూడా పాటించి మిమ్మల్ని దేవుణ్ణి చేసి రోజు కాళ్ళకద్దుకుంటున్నాను. మీకు లెక్కలంటే ఆ ఇష్టం, అందుకే అమ్మా నాన్నల సలహాని కూడా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని లెక్క చేయనని మాటిస్తున్నాను సరే అందామే. అప్పటి నుంచి ఆ మాట నిలబెట్టుకోవటమే ధ్యేయం అన్నట్టుగా కాపురం చేస్తోంది. అలా ఏడాది గడిచాక ఓ రోజున మంచి మూడ్లో ఉందేమో. ఉద్యోగం అంటారు, కానీ ఆడవాళ్లకు గృహిణి జీవితమే సుఖం. ఎటొచ్చి మీలాంటి భర్త ఉండాలి అని నన్ను పొగిడింది. నేను విని ఊరుకోవచ్చుగా. అతి తెలివికి పోయి మగాడేదో సుఖపడిపోతున్నాడు అనుకుంటారు, కానీ వాడిది బానిస బ్రతుకు. రెక్కలు మొక్కలు చేసుకుని సంపాదించిందంతా భార్య బిడ్డలకు ధారపోయటమే వాడి జీవిత పరమావధి అన్నాను. అంతే. నా భార్య ఆగ్రహించలేదు, ముఖం మీద చిరునవ్వు చెరగనివ్వలేదు. నన్ను ఎలా ఎందుకు దెబ్బతీయాలో బాగా తెలిసిన దానిలా లెక్కల పురాణం విప్పింది. ఉదయం లేచింది మొదలు పక్కలో చేరేదాకా తను చేసే ప్రతి పనికి బయట వాళ్ళు ఎంత తీసుకుంటారో ఆ ప్రకారం లెక్క కట్టి రోజువారీ ఖర్చు వేస్తే అది నా నెల జీతాన్ని మించిపోయిందని తేలింది. ఇప్పుడు చెప్పండి, బానిస బ్రతుకు ఎవరిదో అంది నా భార్య అప్పటికి తన లెక్కల పురాణాన్ని ముగిస్తూ. నన్ను లెక్క చేయనని మాటిచ్చావు, కానీ నా ముందు లెక్కలు చేయనని మాట్లాడనని కూడా మాటివు. ప్లీజ్, ఈ లెక్కలు భరించడం నా వల్ల కాదు అన్నాను. నా మాట అబద్ధం కాదని ఆమెకు తెలుసు. పాలవాడొస్తాడు, లీటర్ 11 రూపాయలు చొప్పున 31 రోజులు పోశానంటాడు. 2 పూటలు 1/2 లీటరు, 2 సార్లు 1/4 లీటరు, 3 సార్లు 3/4 లీటరు అదనంగా పోశానంటాడు. ఎంత అయిందో చెబుతాడు. నా బుర్ర బద్దలైపోతోంది. చాకలి వాడొస్తాడు, నెలలో 56 బట్టలు పడ్డాయంటాడు. రుమాణ ధర వేరు, డ్రాయర్లు బనీన్లు వేరు, చీరలు వేరు, దుప్పట్లు వేరు, ప్యాంట్లు వేరు, షర్టులు వేరు. అన్నింటికి తలో ధర కట్టి అంత ఎంతో చెప్తాడు. నా బుర్రలో అగ్ని పర్వతం పేలుతుంది. కాగితాలు కొనేవాడు వస్తాడు. వార్తాపత్రికలు వేరు, వారపత్రికలు వేరు, మాసపత్రికలు వేరు. తూకం వేసి విడివిడిగా ధరలు కట్టి కలిపి చెప్తాడు. ఆ వివరాలు నా మెదడు చీలికల్లో ఇరుక్కుని చీము పోసుకుని బాధిస్తాయి. అందరిళ్లలో ఇవి మగాళ్ళు చూసుకుంటారు, నా ఇంట్లో నా భార్య చూసుకుంటుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ లెక్కల పేరు చెప్పి నా భార్య నాపై ఆధిపత్యం వహిస్తోంది. నన్ను భయపెట్టి తనకు కావలసినవి సాధిస్తోంది. ఉదాహరణకి పండక్కి పట్టుచీర అంటుంది, నేను డబ్బు లేదంటాను. పేపర్లు అమ్మితే ఎంత వచ్చింది, ఇంక్రిమెంట్ వచ్చి జీతం ఎంత పెరిగింది, అపరాల్లో ఈ నెలకి ఇంత తగ్గుతుంది అంటూ ఏవో లెక్కలు చెప్పి పట్టుచీరతో పాటు వెండి కుంకుమ భరణి కూడా డబ్బులున్నాయని తేలుస్తుంది. నాకు అసలే లెక్కలంటే భయం కదా. సరే నీ ఇష్టం అంటాను. కానీ నేనన్నది కాదని తానన్నది ఆమె ఇంత సులభంగా సాధించుకోవటం నాకు మింగుడు పట్టం లేదు.
ఆఫీసులో మూర్తి నాకు మంచి స్నేహితుడు. అతడి కబుర్లను బట్టి పెళ్ళాన్ని బాగా అదుపులో ఉంచుతాడని అర్థం చేసుకున్నాను. ఏడాదిలో మేము వాళ్ళ ఇంటికి 2 సార్లు వెళ్ళాము. వాళ్ళు మా ఇంటికి 2 సార్లు వచ్చారు. నిప్పును గుడ్డలో దాచడం సాధ్యం కాదు కదా. వాళ్ల ముందు నా భార్య ప్రతాపం దివ్య తేజంతో ప్రకాశించింది. నీ భార్య ఫాస్ట్, నా భార్య ఫాస్ట్గా మారటం నాకు ఇష్టం లేదు కాబట్టి మన పరిచయం ఆఫీసుకు మాత్రమే పరిమితం కావటం మంచిది అన్నాడు మూర్తి. ఆ తర్వాత మొహమాట పడి అప్పటికేమీ అనలేదు నేను. కానీ కొన్నాళ్లకు ఆగలేకపోయాను. మూర్తికి నా ఇబ్బంది చెప్పుకుని, నా భార్య ఫాస్ట్గా ఉండటం నాకు ఇష్టం లేదు, నీ భార్యను మొదటి నుంచి నువ్వెలా అదుపులో ఉంచావో చెప్పు అని అడిగాను. అది తర్వాత అసలు నీ భార్య అదుపు ఎలా తప్పిందో ముందు చెప్పు అన్నాడు మూర్తి, భయాన్ని కుతూహలంలో దాచడానికి ప్రయత్నిస్తూ. లెక్కల గురించి చెప్పాను. లెక్కలు తెలివికి చిహ్నం. చేసిన కొద్దీ అవి మనిషి తెలివిని అలా అలా పెంచుకుంటూ పోతాయి. నువ్వు నీ భార్య చేత లెక్కలాపించాలి. అప్పుడే నీకు జయం లభిస్తుంది. అయితే ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్లు, వజ్రాన్ని వజ్రంతోనే కోయమన్నట్లు లెక్కల్ని లెక్కలతోనే జయించాలి. కాబట్టి ముందు నువ్వు లెక్కలు నేర్చుకో అని ఓ బాంబు పేల్చాడు మూర్తి. అయినా సినీ హీరోల ఆ బాంబు ధాటికి తట్టుకుని, ఆడవాళ్ళని జయించే లెక్కలు నువ్వే నాకు నేర్పాలి అన్నాను. అక్కడికది ఇంకో రకం లెక్కలు అన్నట్టు ఆశగా. నేర్పేవాణ్ణి, కానీ నాకు లెక్కలు రావు మరి అన్నాడు మూర్తి. అవునా, అయితే నువ్వు నీ భార్యని ఎలా జయించావు అడిగాను. ఆమెకు లెక్కలు రావు, అది మొదటి కారణం. ఆమె నాకు లెక్కలు వచ్చు అనుకుంటుంది, అది రెండో కారణం. ఈ రెండో కారణాన్ని కాపాడుకునేందుకే నేను మీ ఇంటికి రావటం మానేశాను. నీ భార్య ప్రతిదానికి లెక్కలు మాట్లాడుతుంది, ఎక్కడో అక్కడ దొరికిపోతానని నా భయం అన్నాడు మూర్తి. సమస్య మొదటికొచ్చింది. నా భార్యకు లెక్కలు బాగా వచ్చు, నాకు లెక్కలు రావని బాగా తెలుసు. మరెలా? నేను ఇలా మీమాంసలో ఉండగా మరో కూలీగ్ నా దగ్గరికి వచ్చి, ఓ 200 అప్పు కావాలి, 2 రోజుల్లో ఇచ్చేస్తాను అని అడిగాడు. 2 కాదు 3 రోజులను అన్నాను అప్రయత్నంగా. కొలీగ్ నా వంక ఆశ్చర్యంగా చూశాడు. 2 రోజులంటే నాకు భయం. చిన్నప్పుడు అమ్మ నన్ను బూజులు దులపడానికి పిలిచేది. 2 రోజుల్లో చేద్దామనేవాణ్ణి. నాన్నగారు తన కథలు ఫెయిర్ చేయమన్నా 2 రోజులు అనేవాణ్ణి. ఈ 2 రోజులనే పదాన్ని తాత్కాలిక ప్రమాద నివారణోపాయంగా మాత్రమే నేను గుర్తించాను. అదిగాక ఇంకెన్ని రోజులన్నా నాకు నిజాయితీగా తోస్తుంది. కొలీగ్కి ఇదంతా చెప్పడం బాగుండదు కదా, అందుకని ఇంకా పెళ్లి పటాకులు లేవు కదా, నీకు అప్పేమిటి అంటూ మార్చాను. ఇలా అనుకునే వరుసగా అందరూ నా దగ్గర అప్పులు చేసేస్తూ ఉంటే నేను నెల మధ్యలోనే ఒట్టిపోతున్నాను. ఈ 200 నా కోసం కాదు. ఎప్పుడు అడగని లెక్కల మాస్టారు ఈరోజు ఉదయం నన్ను అప్పు అడిగారు. లేదంటానికి నోరు రేక సాయంత్రం ఇస్తానన్నాను అంటూ దానకర్ణుడు ఫోజు పెట్టేశాడు కొలీగ్. లెక్కల మాస్టర్ అనగానే నాలో ఉత్సుకత రేగింది. వివరాలు అడిగాను. తనుండే వీధిలోనే ఉంటున్నట్లు చెప్పాడు కొలీగ్. సాయంత్రం ఆయన్ను మా ఇంటికి పంపు, ఆయనతో నాకు పనుంది, నేరుగా నేనే ఆయనకు డబ్బిస్తాను అన్నాను. ఈ ప్రపంచంలో ఎవరి గొడవ వారిది. అప్పుడే పేరు మాత్రమే పరిచయమైన ఆ లెక్కల మాస్టర్తో నాకేం పని అన్న కుతూహలం కూడా నా కొలీగ్కు కలగలేదు. అతడు ఉత్సాహంగా, చాలా థ్యాంక్స్, అడిగినప్పుడు నిజంగానే నా దగ్గర డబ్బు లేదని ఆయన గ్రహిస్తాడు అంటూ తన ఇమేజ్ను కాపాడబోతున్నందుకు నా వంక అడ్వాన్స్ కృతజ్ఞతల చూపులు ప్రసరించాడు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేసరికి 5 అయింది. వెళ్తూనే నా భార్యకు లెక్కల మాస్టర్ అప్పు గురించి చెప్పాను. ఏవో లెక్కలు చెప్పి ఇవ్వగలవనే అంది. అదే మాట లెక్కలు లేకుండా చెప్తే ఎంత బాగుండేదో కదా అనుకుని నిట్టూర్చాను. 6 గంటలకు కొలీగ్ లెక్కల మాస్టర్ని వెంట పెట్టుకుని వచ్చి మాకు పరిచయం చేసి తను హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆయన పేరు రామనాథం. వయసు 50 దాటినట్లుంది. మనిషి పొట్టిగా పిట్టల దబ్బపండు ఛాయలో ఉన్నాడు. షర్టు లాల్చీ టైపులో ఉంది. ప్యాంటు చార్లీ చాప్లిన్ మోడల్ది. ఇది 1997 కావటం వలన ఆధునికంగానే కనిపిస్తున్నాడు. నా నుంచి 200 అందుకుని 2 రోజుల్లో ఇచ్చేస్తాను అన్నాడాయన. థ్యాంక్స్ కంటే ముందు బాకీ తీర్చే ప్రస్తావన తెస్తూ, 2 కాదు 3 అనండి. నా బలహీనత నా చేత అప్రయత్నంగా అనిపించిన వాక్యం అది. అంటాను, కానీ 3 రోజులన్నా 2 రోజుల్లో ఇచ్చేయచ్చా? ఎందుకంటే నా దగ్గర డబ్బు చేత పడితే బాకీ తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను అన్నాడాయన. నేను సరేననగానే ఆయన అప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పి, నాతో పని ఉందన్నారట అని అడిగాడు. టీలు కలపడానికి కాబోలు లోపలికి వెళ్ళిన నా భార్య ఇంకా రాలేదు కాబట్టి స్వరం కాస్త తగ్గించి ధైర్యంగానే, నాకు మీరు లెక్కలు నేర్పాలి అన్నాను.
లెక్కలు నేర్పడానికి నేనేమైనా లెక్కల మాస్టర్నా? అన్ని విషయాల్లోనూ లెక్కగా ఉంటానని చాలామంది నన్ను లెక్కల మాస్టర్ అంటుంటారు. మీకు నా పేరు అలాగే పరిచయమైందా? అన్నాడాయన గంభీరంగా. ఓ, అంటే లెక్కల మాస్టర్ అన్నది ఆయనకు నిక్నేమ్ అన్నమాట. నా మనసులో బాగా నొచ్చుకున్నా ఏమనాలో తెలియలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సారీ చెప్పటం అసలు తప్పును రెట్టింపు చేస్తుంది. వాతావరణాన్ని మార్చడానికి అన్నట్లు అప్పుడే నా భార్య ట్రేలో 2 కప్పులతో వచ్చింది. ఇది కాఫీయా టీయా అమ్మాయి? అన్నాడు రామనాథం. కాఫీ అండి అంది. ఏమీ అనుకోకమ్మా, ఎవరిళ్లకు వెళ్ళినా నేను కాఫీ తాగను, టీయే అన్నాడు. అయ్యో, మామూలుగా అయితే ఈ టైంలో మేము టీయే తాగుతామండి, మీకోసమని కాఫీ కలిపాను అంది నా భార్య నొచ్చుకుంటూ. అందుకే కలిపే ముందే అడిగి తెలుసుకోవటం మంచిది. అయితే ఆ మాట నేను అనకూడదులే. ఎందుకంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళం మీరేం తాగుతారు అని అడగం, టీ ఇస్తాం. ఇష్టమైతే తాగుతారు, లేకుంటే లేదు. మేము టీయే ఇస్తాం కాబట్టి ఎవరింటికి వెళ్ళినా టీ మాత్రమే తాగాలని నా ప్రిన్సిపల్ అన్నాడాయన. అప్పుడు నా భార్య ఆయన కోసం టీ కలిపి తెచ్చింది. కలిపిన కాఫీని పంచుకుని తాగేశాము. అప్పుడు మాటల సందర్భంలో ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళింట్లో మామూలుగా అయితే కాఫీయే తాగుతారట. అతిథి మర్యాదల్లో మాత్రం ఇచ్చిపుచ్చుకోవటాలు రెండింటికి కూడా టీ నియమం ఉందని అర్థమైంది. పరిచయం అయితే లేదు కానీ రామనాథానికి నా గురించిన వివరాలు చాలా తెలుసు. ఒక పెళ్లి సంబంధం విషయంలో నా సాయం అర్థించాలని చాలా కాలంగా అనుకుంటున్నాడు ఆయన. నా బంధువుల యొక్క వివరాలు ఆయన ఏకరవ పెడుతూ ఉంటే నేను కంగారు పడి, నా గురించి మీకు చాలా తెలుసే అన్నాను. మా ఎదురింటి రంగారావు ఇంటికి రామనాథం 2 సార్లు వచ్చాడట. నా గురించి రంగారావే ఆయనకు చెప్పాడు. అయితే రంగారావుకి నా గురించి ఇన్ని వివరాలు తెలుసునని నాకు అప్పుడే తెలిసింది. అమ్మో, ఈ ఇంటర్నెట్ యుగంలో బొత్తిగా ప్రైవసీ లేదని అనుకుంటూనే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. నాకు రంగారావు అంటే బోరు. అస్తమానం తన ఇంటికి రమ్మంటాడు, కానీ వెళితే కబుర్లు నడవు. తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా మధ్య మధ్యలో ఒకసారి మీరేం మాట్లాడటం లేదు అంటూ ఉంటాడు. ఈరోజు రామనాథాన్ని తీసుకుని వెళ్తే ఓ విజిట్ కలిసి వస్తుందని నా భార్య నన్ను లోపలికి పిలిచి లెక్క చెబితే బాగుందనిపించి బయటకొచ్చి ఆయనకు చెప్పాను. ఇప్పటికే నేను రంగారావు ఇంటికి 3 సార్లు వెళ్ళాను. అతగాడు 2 సార్లే మా ఇంటికి వచ్చాడు. 3వసారి మా ఇంటికి వచ్చేదాకా అతడింటికి నేను వెళ్లే ప్రసక్తి లేనే లేదు అన్నాడాయన ఖచ్చితంగా. ఈ లెక్క కొత్తగా అనిపించిందేమో, శ్రీమతి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. అందుకేనేమో జోక్ చేస్తున్నట్టుగా, అయితే మేము ఇప్పట్లో మీ ఇంటికి రాము. మేము వచ్చేదాకా మీరు మా ఇంటికి రారు కాబట్టి బాకీ కూడా ఇప్పట్లో తీర్చే అవకాశం ఉండదు. మీకు తగినంత వ్యవధి ఇచ్చామన్న తృప్తి కూడా మాకు లభిస్తుంది అంది. ఆమె తెలివిని అభినందించకుండా ఉండలేకపోయాను. ఎదుటివాడి మనసును ఏమాత్రం నొప్పించకుండా అతడి ఆలోచనల్లోని తప్పును సూచించడం అంతకంటే మెరుగ్గా ఎవరికి కూడా సాధ్యం కాదేమో. అయితే రామనాథం మాత్రం చెల్లించలేదు. ఇలాంటివన్నీ ఎప్పుడూ ఆలోచించానన్న ధోరణిలో, నా అవసరం కొద్దీ మీ ఇంటికి వచ్చానా లేదా, అలాగే బాకీ తీర్చడానికి రావాలి. అదయ్యాక మీరు మా ఇంటికి 2 విజిట్లు వేసేదాకా మీ ఇంటికి గడప తొక్కను నేను. నా దగ్గర అప్పు చేస్తే తప్ప మళ్ళీ మీ దగ్గర అప్పు చేయను అన్నాడు. లెక్కల విషయం ఎలా ఉన్నా అదొక గొప్ప వ్యక్తిత్వమేనని నాకు తోచింది. మీకు లెక్కల జీవితం లాగుంది అన్నాను. కాదు బాబు, నాకు జీవితమే లెక్కలు అన్నాడాయన. ఆ 2 వాక్యాలకు తేడా ఉందని అప్పుడే నాకు అర్థమైంది. ఆయన వంక గౌరవభావంతో చూశాను. ఆయన వెళ్ళటానికి లేస్తూ, నేను అడిగిన పెళ్లి సంబంధం విషయం మర్చిపోకండి అని మరొకసారి హెచ్చరించాడు. ఆయన వెళ్ళిపోయాక పెళ్లి సంబంధం విషయాన్ని విశ్లేషించుకుంటే నాకు రామనాథం చాలా ముచ్చటేశాడు. వధువు ఆయన స్నేహితుడి కూతురు, వయస్సు 23. రామనాథానికి ఇంచుమించు అదే వయసు కూతురుంది. 3 ఏళ్ల క్రితమే ఆ పిల్లకు పెళ్ళయింది. తన స్నేహితుడి కూతురి పెళ్లి గురించి ఆ పిల్ల తండ్రి కంటే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాడు రామనాథం. మరి ముచ్చటయ్యదు. వాళ్ళు అనుకుంటున్న వరుడు నా చేతిలోని మనిషి. నేను ఓ మాట అంటే చాలు ఈ పెళ్లి కుదిరిపోతుంది. అలాగని ఏదో ఒక మాట చెప్పలేం కదా. వధువు గురించి నా వైపు నుంచి నేను మరిన్ని ఆహారాలు తీయాలనుకున్నాను. అందుకు నాకు రామనాథం స్నేహితుడితో పరిచయం కావాలి. మరి ఈలోగా రామనాథం మనసు నొచ్చుకోకూడదని అప్పిచ్చిన రోజు విడిచి 2 రోజుల తర్వాత సాయంత్రం పూట సతీ సమేతంగా రామనాథం ఇంటికి వెళ్ళాను. రామనాథం భార్య మాటలు వింటూ ఉంటే అన్ని విధాలా ఆయనకు అనుకూలవతి అనిపించింది. ఆ దంపతులు టీ ఇచ్చి మాకు మర్యాద చేశారు.
రామనాథం మాత్రం నువ్వు అక్కడివే వస్తావనుకున్నాను అన్నాడని నా భార్య కాస్త నొచ్చుకుంది. మరి మా ఇంటికి ఆయన ఒక్కడే వచ్చాడుగా, అది మేమంతగా పట్టించుకోకపోయినా ఆయన ఊరుకోడు కదా. అన్న ప్రకారం రామనాథం నా బాకీ తీర్చేశాడు. నేను అడిగితే వధువు వివరాలు చెప్పాడు. మిగతావి తెలుసుకునేందుకు నన్నే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు. తను రానన్నాడు. అందుకు కారణం అడగటానికే ఉంది, లెక్కల మాస్టరే కదా. నాకు రామనాథం స్నేహితుడితో పరిచయమైంది. ఆ కుటుంబం నాకు నచ్చింది. నా ప్రోద్బలంతో రామనాథం స్నేహితుడి కూతురి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లికి వధువు తరపు వారు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇలాంటి సమయంలో నా అత్తగారికి పెద్ద జబ్బు చేసింది. వైద్య సదుపాయాలు బాగుంటాయని మామగారు ఆవిడ్ని వెంట పెట్టుకుని ఈ ఊరొచ్చారు. మా ఆవిడ మా అత్తగారికి ఆరో ప్రాణం. ఒక్క క్షణం కూడా వదలదు. నా భార్యకి అదే సెంటిమెంటు. ఆ తల్లి కూతుళ్ళ అనుబంధం ఏ లెక్కలకు అందనిది. అత్తగారికి ఒక డాక్టరు 100 ఏళ్ల ఆయుష్ అంటాడు, ఇంకో డాక్టర్ రోజుల్లో ఉందంటాడు. రోగానికి కూడా తలో డాక్టరు తలో పేరు పెడుతున్నారు. విజ్ఞానం ఇలా సందిగ్ధావస్థలో పడుతూ ఉంటే మేమందరం దేవుడి మీద భారం వేసి మానవ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాము. ఆ పరిస్థితుల్లో నేను కుదిర్చిన ఆ పెళ్లికి నేను ఒక్కడిని మాత్రమే వెళ్ళగలిగాను. అక్కడ నాకు ప్రత్యేక గౌరవం లభించింది. అందరూ నా భార్య గురించి అడిగారు. పెళ్లికి రామనాథం రాలేదు. ఒక్కరూ ఆయన గురించి అడగలేదు. నిజానికి ఈ పెళ్లికి అసలు ప్రోద్బలం రామనాథానిది. అలాంటి ఆయన గురించి ఎవరూ పట్టించుకోకపోవటం అసహజంగా తోచి నేను వచ్చిన వాళ్ళతో కొంత వాకబు చేయగా ఇటీవలే రామనాథం అత్తగారు పోయినట్లు తెలిసింది. ఆ విషయం నాకు తెలియనందుకు నొచ్చుకుని మరొక ఆయన దగ్గర, పాపం అత్తగారు పోవటం వలన రామనాథం గారి పెళ్లికి రాలేకపోయినట్లున్నారు, ముహూర్తం 12 రోజులోపే పడినట్లుంది అన్నాను. పెళ్లి హడావుడిలో ఉన్న వధువు తండ్రికి ఆ మాటలు ఎలా వినపడ్డాయో ఏమో, ఆయన చటుక్కున నా ముందు ప్రత్యక్షమై, వాడి అత్తగారి వయసు 70 ఏళ్ళు, పోయి నెల్లాళ్ళయింది, పువ్వులా వెళ్ళిపోయిందని సంతోషించిన వారే తప్ప కన్నీళ్లు పెట్టిన వారు లేరు. రామనాథం పెళ్లికి రాకపోవటానికి కారణం అది కాదు. అనుకోని కారణాల వల్ల వాడి కూతురు పెళ్లికి మేము వెళ్ళలేకపోయాము. అది బాకీ తీర్చుకోవాలని ఒకటే తహతహలాడిపోతున్నాడు. నా కూతురి పెళ్లి ఆలస్యం అయిపోతుందని అసహనంతో వేగిపోయాడు. దాని పెళ్లి తొందరగా కుదరాలని శతవిధాలా ప్రయత్నించాడు. ఈ పెళ్లి కుదిరిందంటే మీ ప్రయత్నం కంటే కూడా వాడి సంకల్ప బలమే ముఖ్య కారణం. ఇక పెళ్లికి రావటం విషయం అంటారా, వాళ్ళ అమ్మాయి పెళ్ళయ్యాక 3వ రోజున మేము చూడటానికి వెళ్ళాము. తను అదే చేస్తాడు అని నా సందేహం తీర్చి వెళ్ళాడు. ఆ ఊరా లెక్కల మాస్టారు అనుకున్నాను. ఇంటికెళ్ళాక నా భార్యకు జరిగింది చెప్పి, అక్కడ ఆ లెక్కల మాస్టారు, ఇక్కడ ఈ లెక్కల మాస్టారు ఇద్దరు పెళ్లికి రాలేదు, అయినా అంతా ఈ లెక్కల మాస్టర్ గురించే అడిగారు అంటూ తనలో గర్వం పుట్టించాను. ఆ గర్వంలో నుంచే నా భార్యకు రామనాథం మీద జాలి కూడా పుట్టినట్లుంది. మనం ఆయన ఇంటికి వెళ్ళి నెల దాటిపోయింది, ఒకసారి వెళ్ళొస్తే కానీ బాగుండదు, అయినా ఆయన అత్తగారు పోయినందుకు పరామర్శించినట్లు ఉంటుంది అంది. తన లెక్కలతో ఇతరులకు మేలు చేయాలనుకునే ఆయన వ్యక్తిత్వం ఆదర్శప్రాయం. తప్పకుండా వెళ్దాం. ఆయన మన ఇంటికి వచ్చి చాలా కాలమైంది. అసలే లెక్కల మాస్టారు, మనం వెళ్తే కానీ రారు కదా అన్నాను. అవును కదా అన్న శ్రీమతి ఉన్నట్లుండి కెవ్వుమని కూడా అరిచింది. ఏమైంది అన్నాను. మా అత్తగారికి కానీ ఏమైనా అయిందా అని కంగారు పడుతూ. ఈ మాటల హడావుడిలో చెప్పడం మర్చిపోయి ఇప్పుడు ఆమెకు ఆ విషయం గుర్తొచ్చి ఉండొచ్చు. నాకు రావటం ఎలాగో కుదరదు, మీరు కూడా ఇప్పట్లో ఆయన ఇంటికి వెళ్ళకండి, తర్వాత ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఆయన్ని పొరపాటును కూడా పరామర్శించకండి అందామే. ఎందుకని అన్నాను ఆశ్చర్యంగా. నన్ను అడక్కండి, ఊహించడానికి కూడా ప్రయత్నించకండి. నేను లెక్కలు చెప్పడం పూర్తిగా మానేస్తాను, కానీ నన్ను మాత్రం ఇంకెప్పుడు లెక్కలు మాస్టర్ అనకండి ప్లీజ్ అంది నా భార్య భయంతో వణికిపోతూ. ఆమె వణుకు చూశాక ఆయన సంకల్ప బలానికి కానీ భయపడుతోందా అనిపించిన, మొత్తం మీద నా లెక్కల సమస్య కూడా లెక్కల మాస్టర్ వల్లనే తీరబోతోందన్న ఆశ కూడా నాలో దీపమై వెలగసాగింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.